పూర్వం రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని రాజరాజ నరేంద్రుడు పరిపాలించేవాడు. అతనికి రాజమహేంద్రుల్లో ఉన్నటువంటి ఈ సారంగధర మెట్ట మీద వేంచేసి ఉన్నటువంటి ఈ సారంగధరుడిని పూజించడం వలన లేక చాలా కాలానికి ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన కలిగినటువంటి సంతానం, మగ సంతానానికి పెట్టినటువంటి పేరు సారంగధరుడు. ఆ స్వామి పేరే పెట్టుకున్నాడు. సారంగధరుడు యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేద్దామని, ఈ చంద్రవంశం నిలబడాలని, స్వామి అనుగ్రహం కలగాలని ఆ వివాహ ప్రయత్నంలో చిత్రాంగి అనేటువంటి వాడిని భారీగా తీసుకురావాలని అనుకున్నారు. రాజరాజ నరేంద్రుడు కుమారుడికి వివరాలు తెలియపరచకుండా ఈ వివాహ కార్యక్రమం అంతా పూర్తి చేయాలనుకున్నాడు. కానీ సారంగధరుడు ఆ వివాహానికి నిరాకరించాడు. అందుకు గూఢచారుల ద్వారా కొన్ని అంతర్గత శత్రువులు మరియు కొంత సమాచారం వలన రాజ్యానికి ముప్పు వాటిల్తుందని తెలుసుకుని ఆ చిత్రాంగని వంశం కూడా నిలబడాలనేటువంటి ఆలోచన మీద కూడా ఆ రాజరాజ నరేంద్రుల వారే వివాహం ఆడి రెండవ భార్య కింద తీసుకురావడం జరిగింది. భారీగా రావాల్సినటువంటి చిత్రాంగి పెంతల్లిగా రావడం, ఆవిడకి జరిగినదంతా కూడా తెలియడం, తెలిసిన తర్వాత ఆ సారంగధరుడిని పిలిపించి ఆవిడ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పడం, ఆ సమయానికి రాజుగారు కూడా రాజ్యంలో లేకపోవడం వల్ల ఆవిడ చెప్పినటువంటి మాట విన్నటువంటి సారంగధరుడు నిరాకరించడం వల్ల రాజుగారు వచ్చిన తర్వాత ఆవిడ కుమారుడి వద్ద అవమానం పొందింది. కాబట్టి రాజుగారికి జరిగిన దానికి అంతా వ్యతిరేకంగా, ఆవిడకు అనుకూలంగా ఆ కుమారుడు అగత్యానికి పాల్పడ్డాడని తెలియజేసి సారంగధరుడికి కాళ్ళు చేతులు నరికించాలనేటువంటి శిక్ష విధించి రాజుగారి యొక్క వేసినటువంటి ఆ శిక్ష ద్వారా రాజుగారి ద్వారానే ఆ నిర్ణయం తీసుకునేటట్టుగా చేసి ఈ సారంగధర మెట్ట మీద ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి గరుకుమంతుడు అనేటువంటి శిల మీద సారంగధరుడిని కాళ్ళు చేతులు ఖండించారు. కాళ్ళు చేతులను ఖండించిన తర్వాత మీననాథుడు అలాగే నన్నయ్య అనేటువంటి కవిత్రయంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగులో అనువదించినటువంటి నన్నయ్య గారు ఇద్దరు కూడా వారి యొక్క దివ్య దృష్టితోటి సారంగధరుడి యొక్క ఆక్రందను విని వచ్చి ఆ బాధను నివారింపజేశారు. కానీ తిరిగి కాళ్ళు వచ్చే విధంగా వాళ్ళ ప్రయత్నం సహకరించలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు వరం వలన కలిగాడు కాబట్టి ఆ సారంగధరేశ్వరుడికే ఆయన్ని పూజ చేయించి ఆయన అనుగ్రహం పొందించాలని ఆయనకి ఉపదేశం చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ జరిపించి ఆయన అనుగ్రహం ద్వారా మళ్ళీ తిరిగి సారంగధరుడు ఆయన పేరెట్టుకున్నటువంటి రాజకుమారుడు సారంగధరుడికి కాళ్ళు చేతులు వచ్చే విధంగా స్వామి అనుగ్రహం వలన కలిగింది. ఇది కనుమ పండుగ అనేటువంటిది జనవరి మాసంలో వచ్చే 3 పండుగల్లో కనుమ నాడు ఈ సంఘటన జరిగింది. అందువల్ల ఈ దేవాలయంలో ప్రతి కనుమ పండుగ నాడు కూడా విశేషంగా ఉత్సవం జరిగి ఆ రోజున సారంగధరుడికి ఈశ్వరుడు దర్శనమిచ్చాడు. కాబట్టి ఆ దర్శన భాగ్యం ఇప్పుడున్నటువంటి భక్తులందరూ కూడా కలుగుతుందనే నమ్మకంతో వచ్చి స్వామివారికి ముడుపులు కానీ కానుకలు కానీ ఆ సంభారాలు కానీ సమర్పించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులై వారి జీవితాల్లో ఉండేటువంటి వివాహాలు కానీ, సంతాన విషయంలో కానీ, ఆర్థిక పరమైనటువంటి వ్యాపార విషయాల్లో కానీ అన్నిట్లో కూడా స్వామి అనుగ్రహంతో మేలు జరిగి ఆ స్వామి దర్శనం ద్వారా వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకుని పరిపరి విధాలుగా సార్లు వస్తూ ఇతరులకు కూడా ఈ వివరాలు తెలియజేస్తూ అందరి భక్తుల్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తూ విశేషంగా కార్యక్రమాలు జరిపించడం జరుగుతూ ఉంది. స్వామివారి దేవాలయంలో ప్రతి పౌర్ణమికి అమావాస్యకి హోమాలు కానీ, ఏకాదశి మొదలగు తిథులందు సత్యనారాయణ వ్రతాలు కానీ, ఆ విధంగానే త్రయోదశి తిథి యందు మాస శివరాత్రి తిథి యందు నందీశ్వరుడికి అభిషేకములు కానీ విశేషంగా జరుగుతూ ఉంటాయి. మాస శివరాత్రి కాకుండా మహాశివరాత్రి, కార్తీక మాసము, దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఇక్కడ వేంచేసినటువంటి దేవతల యొక్క విశిష్టమైనటువంటి రోజులు అన్నీ కూడా పండుగలుగా జరుపుతూ ఆ కార్యక్రమాలు జరిపిస్తూ భక్తులందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ స్వామి యొక్క మహత్యాన్ని
దేశ దేశాలకు కూడా తెలిసే విధంగా ఆ భక్తులే చేస్తూ ఉంటుంటారు. స్వామివారి అనుగ్రహంలో భవిష్యత్తు ఇంకా ఇలా విధంగానే అభివృద్ధి అవుతుందని ఈ అర్చకుడిగా తెలియజేయడం అనేది. దీంట్లో ఒక చిన్న కార్యక్రమానికి సంబంధించి 60 రోజులకు మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుందనేటువంటి ఒక ఈవెంట్ తేవడం జరిగింది. అందులో ఎవరు వచ్చినా దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే 60 రోజుల లోపల తీరిపోతుండడం, స్వామివారికి వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోవడం, తీర్చుకోవడం కూడా చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉన్నందుకు గల సారంగధర మెట్టపై శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవాలయం కలదు. దేవస్థానంకు నేను మేనేజర్గా పనిచేస్తున్నాను. నా పేరు నాగేశ్వరరావు. అయితే ఈ స్వామివారి మహత్యం ఏమిటంటే, ఈ స్వామివారిని దర్శనం చేసుకుని వారి కోరికని చెప్పుకుని అది తీరిన తర్వాత వచ్చి ఆ కోరికలను తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే పర్వదినాలు వినాయక చవితి, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, కనుమ తీర్థం, శివరాత్రి ఈ పర్వదినాలలో భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉంటారు. అలాగే నవగ్రహ దోషంలో ఉన్నవారు స్వామివారికి స్వామివారికి జపాలు చేయించుకోవడం మరియు హోమాలు చేయించుకోవడం ఈ దేవస్థానంలో అధికంగా జరుగుతున్నది. అలాగే ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాలు చేయించుకున్న ప్రతి ఒక్కరూ కూడా మా కోరికలు నెరవేరినాయని అనేక సార్లు స్వామివారిని దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ జరుగుతున్నది. ఈ దేవాలయం రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్లు, బస్ స్టాండ్కి 4 కిలోమీటర్ల దూరంలో కలదు. కోరుకొండ రోడ్డుకి సమీపంలో కలదు. కాబట్టి భక్తులు వచ్చి స్వామివారిని ధరించుకుని స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. कर्पूर नीराजन समर्पयामि